ఆయన దగ్గరికి కేపీఎన్ డైరీ ఫామ్ అని మనకు ఇక్కడ నుంచి అంటే ఎక్కడ నుంచి వచ్చారన్నా మీరు? మహబూబ్నగర్ జిల్లా పక్కన మండల్ డిస్ట్రిక్ట్ నారాయణపేట పక్కల గ్రామం కొల్లంపల్లి. ఇప్పుడు ఎన్ని రోజులైందని వచ్చి? అంటే ఫస్ట్ నుంచి ఇట్టే మా జీవాలు మా తాత ముత్తాత నుంచి ఇట్టే ఉన్నాయి. అంటే ఎప్పుడు నుంచి వచ్చారు మీరు? ఇప్పుడు ఇటు ఒక 5 రోజులు అయిందని వచ్చి. ఏమేం సమస్యలు ఉంటాయన్నా ఈ గొర్రెల? మీరు గొర్రెలు అంటే చూడన్నా మెప్పిన కాడ మెప్పునేస్తారు. ఎవరైనా మంచి చెడు అయితే ఇంకా ఒక గొర్రె అయితే ఆపుని గొర్రెలు ఆపనియారు, కొడతారు. చిన్న పిల్లలు పెద్ద పిల్లలు ఏం లేకుండా కొడతారు. ఏమో గొర్రెలు మొత్తం మా గొర్రెలు మేయాలి, మా బర్రెలు మేయాలని ఆపనియాలు కొడతారు. మరి పరిస్థితి ఎక్కువ ఫేస్ చేసిన సమస్య కొంచెం గిల్టీగా ఫీల్ అయిన విషయాలు ఏమైనా ఉందండి? చాలా బాధాకరం అంటే ఇట్లా మా బతుకు ఎవరు అర్థం చేసుకోరని వచ్చిన కాడ మేపుని వెళ్ళిపో అని చెప్పాలి, కానీ ఇలా కొట్టడం మంచిది కాదని. నిన్న ఇటు మన ఆంధ్ర మార్చార్ల ఒక ఇట్లే బర్రెలు ఒక ఆయన గుట్టి రాళ్ళు తీసుకుని గుట్టి చనిపోగొట్టారు. నిన్నని చనిపోయింది ఒక ఆయన, రాళ్ళు తీసుకుని గుట్టి చనిపోయింది. డైట్ ఆడ ఆపు వెళ్ళిపోయేది. ఈడ ఉంటామని ఏం గ్యారంటీ ఏం లేదు. నాది డైలీ నడుచుకుంటూనే ఉంటాను. ఏజ్ అనేది ఏం లేకుండా ఏజ్ అనేది ఏం లేదు. ఏడు చీకటి అయినట్టు ఈడ ఆపుకుంటాము, బువ్వ అది తిని వెళ్ళిపోతాం. అసలు ఏం లేదు. దీంట్లో గొర్రెల సమస్యలు ఏమైనా ఉంటాయన్నా? సమాజం అంటే ఇంకా కష్టపడితే ఏదైనా ఉంటుంది అన్న. ఏమైనా పిల్లలు చచ్చిపోవడం కానీ? పిల్లలు చనిపోతేనే ఉంటాయి. ఇంకా మనం కష్టపడితే ఏదంటే మేపడానికి వచ్చినప్పుడు మేపనియండి, అంతేగాని వాళ్ళని కొట్టడం తిట్టడం చేయకండి. ఎందుకంటే అవసరం ఉంటే వెళ్ళిపో అని చెప్పండి. ఎక్కడి నుంచో మహబూబ్నగర్ వచ్చి బతకడానికి వచ్చి వాళ్ళు కూడా వాళ్ళని తిట్టడం కానీ కొట్టడం కానీ అలాగే ఇక్కడ మేము మేపలేము గొర్రెలు బర్రెలు, మేము మేపుకుంటాం, మీరు సైడ్ తీసుకోమంటే వెళ్ళిపోతారు వాళ్ళు. అంతేగాని తిట్టడం అనేది చాలా బాధాకరమైన విషయాలు. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చిరాళ్ళు. అలా చెప్పకండి, ఎందుకంటే వాళ్ళకు కూడా మనసు బాగా అనిపిస్తుంది కదా. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన కేపీఎన్ డైరీ ఫామ్ని ఫాలో కండి, అలాగే లైక్ కొట్టండి, షేర్ చేయండి.